ఇప్పుడు హిడ్మాది కూడా రాంగ్ స్ట్రాటజీ అంటారా? ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ ఇప్పుడు మీ ఈ పౌర హక్కుల నాయకులు చెప్తున్నది నిజమైతే విజయవాడ లాంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం రాంగ్ స్ట్రాటజీ అయి ఉంటుందా? చంద్రన్న ఇలాంటి వాళ్ళు తెలంగాణకు వచ్చి వాళ్ళు ఇక్కడ లొంగిపోవడం జరిగింది. అంటే వాళ్ళు లొంగిపోవాలన్న ఆలోచనతో తెలంగాణకు వచ్చి ఉంటారేమో, కానీ తను ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఒక దగ్గర తలదాచుకొని ఉండుంటే, లేకపోతే హెల్త్ ఇష్యూస్తో ఏమైనా చూయించుకోవడానికైనా వచ్చి ఉండాలి. విజయవాడ లాంటి ప్రాంతానికి దట్టు అక్కడ టీడీపీ గవర్నమెంట్, ఎన్డీ అలయన్స్ గవర్నమెంట్, అదేమైనా రాంగ్ స్ట్రాటజీ అయిందని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ తప్పు అంతమందితో రావడం తప్పు. ఎప్పుడు కూడా ఒక బాధ్యతలో ఉన్నాడు, ముఖ్య బాధ్యతల్లో ఉన్నాడు, ఈ రాజ్యానికి మోస్ట్ వాంటెడ్గా చెప్పబడుతున్న వ్యక్తి నువ్వు అంతమందితో వస్తే అది ఒక గుంపు వేస్తే లెక్కన అయిపోయాయిగా. నువ్వు 30 మంది 40 మందితో వస్తే దాంట్లో ఎవరేంటిదో ఏంటిదో చాలా మంది దగ్గర ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్ ఎవరికి వాడుతున్నా ఈ రోజులో ఫోన్ లేకున్నా ఎవరిని అడిగినా ఫోన్ ఇస్తాడు కదా, ఎవరిని అడిగినా ఫోన్ ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ తప్పు ఎప్పుడు కూడా రాష్ట్ర జీవితం అనేది గుంపు సమూహాలతో జరగవు, ఒక్కరు లేక ఇద్దరే. అంతకు మించిందంటే అది రహస్యం కాదు, కాదు రాష్ట్ర నిర్మాణమే కాదు. ఇప్పుడు 1985 కొండపల్లి సిద్ధరామయ్య బయటకు వచ్చిన తర్వాత 87 నుంచి 89 వరకు, అంటే మళ్ళీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ లీగల్ అవకాశాలు వచ్చేంత వరకు ఆయన గుజరాత్లో ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక్కరు ఆయన అవసరాలు తీర్చడానికి ఒక్క మనిషే. ఆయన మొత్తం సమాచారం, పార్టీ మొత్తం సమాచారం ఇవ్వడానికి ఒకే ఒక్క మనిషి. అంతకు తప్ప అసలు ఇంక మొత్తం సిసి వాళ్ళకి తెలియదు, స్టేట్ కమిటీ వాళ్ళకి తెలియదు, ఆయన ఎక్కడున్నది తెలియదు, కొరియర్ ఎవరో కూడా తెలియదు. అంటే అంత పెద్ద ఎత్తున రహస్యంగా ఉంటే తప్ప ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే అంటే 1987-89 మధ్య కాలంలోనే అంత జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నాం. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, రాజ్యం కూడా అనేక పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, వినూత్నమైన పద్ధతులు నేర్చుకున్నది. మరి ఈ సమయంలో ఇట్లా చేస్తే అది ఇంకా తప్పు కాకపోతే ఏమవుతుంది? కాబట్టి ఫస్ట్ తప్పు ఎక్కువ మందితో రావడం, అంతమందితో రావడం ఫస్ట్ తప్పు.